అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మన జీవితాలకు చాలా అవసరమై ఉన్నది. చాలామంది వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. చక్కగా వాక్యం మనం చదవాలి, వాక్యమును గూర్చి మనము ధ్యానం చేయాలి. వాక్యం చదవకపోతే, వాక్యం అర్థం చేసుకోకపోతే దేవుడు మనకి అర్థం కాడు. కానీ ఈ రోజుల్లో కొంతమంది వాక్యమునకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఇవ్వాలి కూడా, ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వరండి. ప్రార్థన అంతగా వాక్యం మీద పెట్టినంత ఫోకస్ ప్రార్థన మీద పెట్టరు. కానీ దేవుని వాక్యమును మనం గమనించగలిగినట్లయితే అనేక మంది భక్తులు ప్రార్థనాపరులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాక్యమునకు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ప్రార్థనకు కూడా అంత ప్రాముఖ్యతను మనం ఇవ్వగలగాలి. అప్పుడు మన భక్తి జీవితంలో మనము సంపూర్ణత కలిగి ఉంటాం. నేను వాక్యం చదువుతానండి, వాక్యాన్ని బాగా తెలుసుకుంటాను, వాక్యాన్ని బాగా పరిశీలిస్తాను. ఓకే, మంచిది, చాలా మంచిది. వాక్యం తెలియకపోతే జ్ఞానమే తెలియదు. వాక్యం తెలుసుకోవాలి. అయితే వాక్యానికి తగినట్టుగా ప్రార్థన కూడా మనం చేసినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. భక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు అనేక మంది ప్రార్థనాపరులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించే అనుభవం నీకుందా? దేవుని వాక్యం అంటోంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని. కీర్తనల గ్రంథములో మనము చూసినప్పుడు భక్తుడు, నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నా ప్రార్థనకు మీరు చెవియొగ్గండి అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దానియేలు గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు ముమ్మారు ప్రార్థించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగునే అనేక మంది భక్తులు ప్రార్థన 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 మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎడతెగక దేవుని యొక్క వాక్యం ప్రార్థన చేయమని మనతో మాట్లాడుతుంది. కనుక ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ఆ దేవునితో సహవాసము చేయుట. చూడండి, మన ఇంటిలో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటాం. మన కుటుంబ సభ్యులుగా మన బిడ్డలతో లేతే వారితో వీరితో మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడటం ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. మాట్లాడడం వల్ల ఒకరి భావాలను ఒకరు తెలుసుకోగలుగుతాం. నాకు మొర్ర పెట్టుము అంటున్నాడు దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చేద్దును. అంటే అర్థం ఏమిటి? దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన విని ఆ ప్రార్థనకు స్పందిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన వింటూ ఉంటారు. కనుక మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఎప్పుడూ కూడా దేవుడు సిద్ధంగా ఉంటారు. కనుక మన జీవితాలలో ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థన లేకుండా ఉన్నావేమో, ఇక నుంచి ప్రార్థనా జీవితముగా నీ జీవితం మారాలని, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక అట్టి అనుభవము మనము కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో ఎడతెగక ప్రార్థించమని మాతో మాట్లాడి ఉన్నారు. అట్టి అనుభవాన్ని మాకు దయచేయమని. ఈరోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి మీ యొక్క దీవెనలతో వారిని నింపి ఈ రోజంతా నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.